హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము చిలకలూరుపేట అయితే వెళ్తున్నాం అనమాట. సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ పర్చేస్ చేయడానికి మా ఫ్రెండ్ పర్చేస్ చేయబోతా ఉన్నాడు. OLXలో చూశాడు వెహికల్ అయితే రెడ్ కలర్ TVS రొనిన్ అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పర్సన్ని మీట్ అయ్యి ఓనర్ని మీట్ అయిన తర్వాత వెహికల్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం చూసుకొని బాగుంటే కొనుక్కుంటాం, లేకపోతే రిటర్న్ అయితే వచ్చేస్తాం అనమాట. ఎవరైతే సెకండ్ హ్యాండ్లో వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అరే స్ట్రైట్ వెళ్తే అదే కదా చెన్నైనా? ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు TVS రొనిన్ 225 వెహికల్ అనమాట. మా ఫ్రెండ్ నేనైతే వచ్చాము చిలకలూరుపేటలో. ఈ వెహికల్ అయితే సేల్కి ఉందని చెప్పేసి 90,000 రూపీస్ పెట్టి మా ఫ్రెండ్ కొందామని చెప్పేసి వచ్చాడనమాట. సో ఇప్పుడు మేము టెస్ట్ రైడ్కి అయితే వచ్చాము. సో ఇదంతా హైవే అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వెహికల్ అయితే కింద పడినట్టుంది. ఇక్కడైతే మనకి స్క్రాచెస్ అయితే పడినాయి కదా. సో అలాగే సస్పెన్షన్ దగ్గర కానీ ఇక్కడ స్క్రూ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయితే నేను చూశాను. అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించట్లేదు అనమాట నాకు, ఎందుకంటే కొత్త వెహికల్ ఆల్రెడీ నేను నడుపున్నాను కదా. దాంతో కంపేర్ చేస్తే కొంతవరకు తక్కువ ఉంది. అయినప్పటికీ క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. వెహికల్ కూడా నీట్గా వాటర్ వాష్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కానీ ఇక్కడ కానీ గీతలు అయితే ఏమీ లేవు. స్పీడోమీటర్లో కూడా మనకి ఈ వెహికల్ అయితే ఎక్కువ తిరగలేదు అనమాట. 12,000 మాత్రమే తిరిగింది. అవుట్ఫిట్ అయితే మొత్తం బాగుంది. బట్ ఈ వెహికల్ ఎక్కడో కింద పడిపోయింది కాబట్టి ఇక్కడ కానీ స్క్రాచెస్ అయితే వచ్చినాయి అనమాట. సో చూద్దాం, ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాము. నేను మీకు కొద్దిసేపట్లో మిగతా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా వెహికల్ అయితే తీసేసుకున్నాము. వాళ్ళైతే 90,000 చెప్పారు, మేమైతే 85,000 రూపీస్కి ఫైనల్గా తీసుకున్నాం అనమాట. అలాగే వెహికల్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా ఇచ్చారు. అది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. ఇంకా అది చూసుకున్న తర్వాత చిలకలూరుపేటలో డీమార్ట్కి అయితే వచ్చాము. ఇది కొత్తగా పెట్టారంట. నాకైతే ఈ బ్యాగ్ అవసరం అయింది. సో అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే పర్చేస్ చేశాను. 400 రూపీస్ పడింది అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే మొత్తం చూస్తున్నారు, బట్టలు అవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతాము. బ్యాక్స్ అయిన వెహికల్ చూస్తున్నారు కదా. సో ఫైనల్గా మేము ఈ వెహికల్ అయితే పర్చేస్ చేసి సేఫ్గా ఇంటికి అయితే వచ్చాము. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే 2024 TVS రొనిన్ 225 రెడ్ కలర్ బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేశాడు. 1.5 year ఓల్డ్ వెహికల్ అనమాట. వాళ్ళు చెప్పడం అయితే 1,10,000 రూపీస్ చెప్పారంట. ఫైనల్గా 90,000 రూపీస్కి ఇస్తామన్నారు. మేము తెనాలిలో స్టార్ట్ అయిపోయి చిలకలూరుపేట అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ వెహికల్ చూసాము, మాకైతే నచ్చింది. టెస్ట్ రైడ్ చేసాము. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ అయితే మేము నోటీస్ చేసాము. అయినప్పటికీ ఓవరాల్గా వెహికల్ బాగుంది అనే ఉద్దేశంతో మళ్ళీ రిటర్న్ ఓనర్ దగ్గరికి వచ్చిన తర్వాత బార్గెన్ స్టార్ట్ చేసాం అనమాట. E20 పెట్రోల్కి ఆ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది కాబట్టి కొద్దిగా ముందడిగి వేసాం అనమాట. 2023 తర్వాత వెహికల్స్ అన్నీ కూడా E20 పెట్రోల్కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనిపించింది. కొత్త వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే 1,67,000 రూపాయలు అయితే ఉంది కదా. హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఏమైనా ఇస్తాడేమో చూద్దామని చెప్పేసి 80,000 రూపాయలు చెప్పాము. 80,000కి అయితే నేను ఇవ్వను, 90,000 రూపీస్కి ఇస్తా అన్నాడు. ఇంకొక 2,000 రూపాయలు పెంచాం అనమాట. 82,000 రూపాయలకి ఫైనల్గా తీసుకుంటాము అన్నాము. 82,000 రూపాయలకి మీకు వెహికల్ అయితే ఇస్తాను, కానీ ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఉంది కాబట్టి ఫ్యూల్ తీసేసుకోమంటారా? ఫ్యూల్ తీసేసుకుంటే చండాలంగా ఉండిద్ది కాబట్టి ఆ ఫ్యూల్ అమౌంట్ కూడా ఇవ్వండి అని అడిగారు అనమాట. సరే, మనం కొట్టించుకోవాలన్నా సరే 2,000 రూపాయల దాకా అయితే అవుతుంది కదా. 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ TVS ఉంది. సో 84,000 రూపీస్కి ఫైనల్ చేసామన్నమాట. అక్కడ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే RTO ఆఫీస్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి తంబేశారు. సో అమ్మిన ఆయన తంబేశారు, కొనుక్కున్న ఆయన మా ఫ్రెండ్ కూడా తంబేశారనమాట. వెంటనే ఆయన పేరు మీద నుంచి మా ఫ్రెండ్ పేరు మీదకి వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2 days చెప్పారు టైం అయితే. 2 daysలో ట్రాన్స్ఫర్ అవుతుందండి. RC అయితే డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాం అన్నారు. అయినప్పటికీ మేము చిలకలూరుపేట నుంచి ఇంటికి వచ్చేలోపే నేమ్ ట్రాన్స్ఫర్ అయినట్టుంది. బుక్ అయితే మా ఫ్రెండ్కి వాట్సాప్లో ఆయన పంపించేసాడు అనమాట. అంతవరకు హ్యాపీ అని చెప్పుకోవచ్చు. 1,700 రూపాయల దాకా నేమ్ ట్రాన్స్ఫర్కి కాస్ట్ అయింది. అంటే 84,000 రూపాయలకి ఇంకొక 1,700 రూపాయలు ఎక్స్ట్రా అయితే మేము ఖర్చు పెట్టామన్నమాట. ఏదేమైనప్పటికీ 86,000 రూపాయల్లో మాకు వెహికల్ అయితే వచ్చేసేసింది. ఇంటికి వచ్చిన తర్వాత TVS షోరూమ్కి అయితే తీసుకెళ్ళాము. వెహికల్ అయితే పర్చేస్ చేసాము. ఎంతకు తీసుకోవచ్చు ఏంది అని చెప్పేసి వాళ్ళని అయితే అడిగామన్నమాట. వాళ్ళైతే ఓవరాల్గా 90,000 రూపాయలకి తీసుకోవచ్చు ఈ వెహికల్ అయితే అన్నారు. మేము ఇంకా 4,000 రూపాయలు సేవ్లోనే ఉన్నాం. సో ఆ 4,000 రూపాయలు పెట్టి రిపేర్ చేయించుకొని వాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. షోరూంలో వాళ్ళు కూడా టెస్ట్ రైడ్ చేశారు. వెహికల్ అయితే అంతా బాగానే ఉంది, జనరల్ సర్వీస్ చేసుకుంటే సరిపోయింది అన్నారు. సో జనరల్ సర్వీస్లో మేమేం చేయించామంటే వాటర్ వాష్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, సెన్సార్స్ కూడా చెక్ చేశారనమాట. దాని తర్వాత చైన్ క్లీన్ చేసి మాకు వెహికల్ అయితే ఇచ్చారనమాట. దానికి కాస్ట్ అయితే దగ్గరగా 1,500 నుంచి 1,600 రూపాయల మధ్యలో అయితే అయింది. సో ఏదేమైనప్పటికీ మేము అనుకున్న బడ్జెట్, ఆయన ఇస్తా అన్న బడ్జెట్ 90,000 కదా, దాని లోపే మాకు ఓవరాల్గా వెహికల్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు.
మీరు కూడా సెకండ్ హ్యాండ్లో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళండి, వెహికల్ అయితే చూడండి, మీకు అంతా బాగానే ఉంది, గీతలు అయితే ఏమీ లేవు, పెద్దగా డ్యామేజ్ అయితే ఏమీ జరగలేదు అని అనుకుంటే మీరు సాటిస్ఫై అయితే ఆ వెహికల్ తీసుకుందామని అనుకుంటే అప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ ప్రైస్ అయితే అనుకుంటున్నాం, ఆ ప్రైస్కి ఇవ్వండి అని చెప్పేసి అడగండి. ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే మాత్రం మీరు ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పర్చేస్ చేయొద్దు. నేనైతే రికమెండ్ చేయను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పర్చేస్ చేయమని చెప్పేసి. కానీ ఇప్పుడు మేము పర్చేస్ చేసిన లాగా హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మీకు వెహికల్ వస్తే హ్యాపీయే కదా. అది కూడా 2023 తర్వాత ఉన్న వెహికల్స్ అయితే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందు 1-2 సార్లు చూసుకొని కొనుక్కోండి. ఎలక్ట్రికల్ వెహికల్కి అప్గ్రేడ్ అవుదాం అని చెప్పేసి నేను అమ్మేస్తున్నానండి, వెహికల్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదని చెప్పాడు అనమాట. సో వెహికల్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు, అవుట్లుక్ అయితే బాగానే ఉంది, ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఇస్తున్నారు, ప్లస్ హాఫ్ ఆఫ్ ది వెహికల్ ప్రైస్కి వచ్చేస్తుంది కాబట్టి మేము కొనుక్కున్నాం అంతే. నేనైతే మీకు రికమెండ్ చేయట్లేదు బ్రో, అది మీరు మైండ్లో పెట్టుకోండి. కొత్త వెహికలే కొనుక్కోండి. ఫస్ట్ హ్యాండ్ వెహికల్ ఎప్పటికీ ఫస్ట్ హ్యాండే. మీ డ్రీమ్ వెహికల్ ఏదైతే ఉందో అది కొనుక్కొని హ్యాపీగా జాగ్రత్తగా వాడుకోవడమే బెస్ట్ అని చెప్తాను. ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే సెకండ్ హ్యాండ్లో వెహికల్ పర్చేస్ చేసే దాని గురించి అయితే మాత్రం మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.